ఫ్రెండ్స్, భారతదేశ ఆటోమొబైల్ రంగంలో మరో పెద్ద విప్లవానికి టాటా మోటార్స్ సిద్ధమవుతుందని నేను చెబితే మీరు నమ్ముతారా? కంపెనీ అభివృద్ధి చేస్తున్న కొత్త ఎలక్ట్రిక్ కారు టాటా అవిన్య కేవలం మరో కొత్త ఈవీ కారు మాత్రమే కాదు, ఇది మనం కార్ల గురించి ఆలోచించే విధానాన్నే పూర్తిగా మార్చగల అత్యాధునిక వాహనంగా నిలవబోతుంది. అయితే ఈ కారు రూపాన్ని చూస్తే అది నేరుగా ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా నుంచి వచ్చినట్లు అనిపిస్తుంది. సంప్రదాయ డాష్బోర్డ్, సాధారణ డ్రైవింగ్ అనుభవం వంటి పాత కాన్సెప్ట్లకు బదులుగా పూర్తిగా భవిష్యత్తు సాంకేతికతతో కూడిన కొత్త అనుభూతిని అందించేలా దీనిని రూపొందిస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా బయటకు వచ్చిన ఒక వార్త మొత్తం ఆటోమొబైల్ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. టాటా అవిన్య అభివృద్ధి చేయాల్సిన అసలు ప్లాట్ఫామ్ను కంపెనీ మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటి? ప్రాజెక్టులో ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయా? లాంచ్ ఆలస్యం కానుందా? లేక మరింత ఆధునిక టెక్నాలజీతో మరింత శక్తివంతమైన ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురావడానికే టాటా ఈ కీలక నిర్ణయం తీసుకుందా? సో ఈ వీడియోలో టాటా అవిన్యాకు సంబంధించిన తాజా అప్డేట్లు, ప్లాట్ఫామ్ మార్పు వెనుక ఉన్న పూర్తి కథ, ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు, అలాగే భారత ఈవీ మార్కెట్పై దీని ప్రభావం ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ ఆసక్తికరమైన సమాచారాన్ని మిస్ కాకుండా ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, టాటా మోటార్స్ మొదటిసారిగా అవిన్య కాన్సెప్ట్ను ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు ఇది నిజంగా ఒక భారతీయ కంపెనీ తయారు చేసిన కారేనా అని ప్రజలు నమ్మలేకపోయారు. దీని డిజైన్ మామూలు ఎస్యూవీ లేదా సెడాన్ లాగా కాకుండా పూర్తి ఫ్యూచరిస్టిక్గా ఉండేది. పెద్ద ఎల్ఈడి లైట్ బార్, సాంప్రదాయ గ్రిల్ లేని ఫ్రంట్ డిజైన్, విశాలమైన క్యాబిన్, మినిమలిస్ట్ ఇంటీరియర్ మరియు కొత్త ఆలోచనతో తయారైన ఈ పూర్తి కాన్సెప్ట్ టాటా కేవలం ఒక ఎలక్ట్రిక్ కారును మాత్రమే చేయడం లేదని, భవిష్యత్తు మొబిలిటీని సిద్ధం చేస్తుందని సంకేతమిచ్చింది. అయితే ఆ సమయంలో టాటా ఏమని చెప్పిందంటే, అవిన్య అనేది కంపెనీ యొక్క కొత్త ఆలోచనలో భాగమని, దీని ఉద్దేశం కేవలం బ్యాటరీతో నడిచే కారును తయారు చేయడం మాత్రమే కాదు, ప్రపంచంలోని పెద్ద పెద్ద లగ్జరీ ఈవీ కంపెనీలకు పోటీనిచ్చేలా ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ కారును రూపొందించడం అని తేల్చి చెప్పింది. అందుకే అవిన్యను టాటా యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఒకటిగా పరిగణించారు. కానీ గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్టుపై అనేక ప్రశ్నలు రావడం మొదలయ్యాయి. లాంచ్ డేట్ ముందుకు జరుగుతుండడంతో అసలు అవిన్య విషయంలో ఎందుకు ఆలస్యం అవుతుంది అని ప్రజల మనస్సులో సందేహాలు మొదలయ్యాయి. అయితే ఇటీవల వెలువడిన నివేదికలు ఈ అంశంపై కీలకమైన స్పష్టతను ఇచ్చాయి. వాటి ప్రకారం టాటా మోటార్స్ తన అవిన్య ప్రాజెక్టు కోసం అనుసరిస్తున్న సాంకేతిక వ్యూహంలో ఒక ముఖ్యమైన మార్పు చేసింది. అదేమిటంటే, ప్రారంభంలో టాటా అవిన్యను జాగ్వర్, ల్యాండ్ రోవర్ అభివృద్ధి చేస్తున్న ఈఎంఏ అంటే ఎలక్ట్రిఫైడ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ప్లాట్ఫామ్పై రూపొందించాలని కంపెనీ ప్రణాళిక చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చి చెరీ జేఎల్ఆర్ అభివృద్ధి చేసిన ఫ్రీలాండర్ ప్లాట్ఫామ్ను ఉపయోగించే దిశగా టాటా అడుగులు వేస్తుంది. సో ఈ మార్పు వెనుక ప్రధాన ఉద్దేశం అభివృద్ధి ప్రక్రియను మరింత వేగవంతం చేయడం, తయారీ వ్యయాన్ని నియంత్రించడం, అలాగే ప్రొడక్షన్కు సిద్ధమైన మోడల్ను మార్కెట్లోకి వీలైనంత త్వరగా తీసుకురావడమేనని నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో అవిన్య ప్రాజెక్ట్ అభివృద్ధి వేగం పెరగడంతో పాటు కొత్త సాంకేతికతను మరింత సమర్థవంతంగా వినియోగించే అవకాశం కూడా టాటాకు లభించనుంది. సో ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, ప్లాట్ఫామ్ మార్చడం అంటే అసలు అర్థం ఏమిటి? దీనిని సులభమైన భాషలో అర్థం చేసుకోవాలంటే, ఏ ఆధునిక కారుకైనా దాని అసలు పునాది ప్లాట్ఫామ్గా భావిస్తారు. ఎందుకంటే దీనిపైనే బ్యాటరీ, మోటార్, సస్పెన్షన్, ఎలక్ట్రానిక్స్ మరియు పూర్తి ఇంజనీరింగ్ ఆధారపడి ఉంటాయి. ప్లాట్ఫామ్ మారితే కారు యొక్క సాంకేతికత, పర్ఫార్మెన్స్ మరియు తయారీ విధానం కూడా మారిపోవచ్చు. కాబట్టి టాటా తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు నిపుణులు ఒక వ్యూహాత్మక అడుగుగా భావిస్తున్నారు. నివేదికల ప్రకారం కంపెనీ ఇప్పటికే అభివృద్ధి చెందిన ఒక ప్లాట్ఫామ్ను ఉపయోగిస్తుంది. దీనివల్ల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సమయం తగ్గుతుంది మరియు కంపెనీ తన ప్రీమియం ఈవీ ప్రోగ్రామ్ను వేగంగా ముందుకు తీసుకెళ్లగలదు. అయితే డిజైన్, సాఫ్ట్వేర్, యూజర్ ఎక్స్పీరియన్స్ మరియు భారతీయ కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా మిగిలిన ఇంజనీరింగ్ పనులను టాటా స్వయంగా చేస్తుంది. అంటే అవిన్య గుర్తింపు కేవలం ప్లాట్ఫామ్పై ఆధారపడి ఉండదు. దాని బాహ్య డిజైన్, క్యాబిన్, స్మార్ట్ ఫీచర్లు మరియు బ్రాండ్ అనుభవం పూర్తిగా టాటా నియంత్రణలోనే ఉంటాయి.
అందుకే అవిన్యాను కంపెనీ కేవలం ఒక కొత్త కారులా కాకుండా ఒక ప్రత్యేక ప్రీమియం ఎలక్ట్రిక్ బ్రాండ్గా అభివృద్ధి చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ అన్నిటికంటే ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఇప్పుడు రాబోతున్న మొదటి ప్రొడక్షన్ కారును అవినియా ఎక్స్ పేరుతో తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. నివేదికల ప్రకారం కంపెనీ మొదటి ప్రొడక్షన్ మోడల్ను లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మోడల్ భారతదేశంలోనే తయారవుతుంది. దీని ద్వారా టాటా నేరుగా ప్రీమియం ఎలక్ట్రిక్ సెగ్మెంట్స్లో తన బలమైన ముద్రను వేయాలనుకుంటుంది. సో ఇది కనుక నిజమైతే భారతీయ వినియోగదారులు అంతర్జాతీయ స్థాయి సాంకేతికత మరియు భారతీయ ఇంజనీరింగ్ యొక్క అద్భుతమైన కలయికతో కూడిన ప్రీమియం ఎలక్ట్రిక్ కారును మొదటిసారి చూడవచ్చు. అందుకే అవిన్యా గురించి ఉత్సాహం నిరంతరం పెరుగుతూనే ఉంది. కానీ అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. అదేంటంటే ఈ కొత్త వ్యూహం టాటాను టెస్లా, BYD, మెర్సిడెస్, BMW మరియు ఇతర ప్రీమియం ఈవీ కంపెనీల ముందు బలంగా నిలబెడుతుందా? అవిన్యాలో ఎలాంటి ప్రత్యేక ఫ్యూచర్లు ఉండవచ్చు? సో ఇప్పుడు ప్రతి ఆటోమొబైల్ ప్రేమికుడు ఎదురుచూస్తున్న ఆ ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. అసలు టాటా అవిన్యాలో అంత ప్రత్యేకత ఏమిటి? ఇది టాటా నుండి వస్తున్న అత్యంత ప్రీమియం మరియు అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ కారుగా ఎలా మారబోతుంది? ఫ్రెండ్స్, కంపెనీ ఇంకా ప్రొడక్షన్ మోడల్ యొక్క అన్ని ఫీచర్లను అధికారికంగా వెల్లడించలేదు. కానీ కాన్సెప్ట్ మోడల్, కంపెనీ ప్రకటనలు మరియు వచ్చిన నివేదికల నుండి ఒకటి మాత్రం స్పష్టమైంది. అవిన్యా కేవలం ఒక కొత్త ఈవీ మాత్రమే కాదు, భవిష్యత్తు యొక్క స్మార్ట్ మొబిలిటీగా అభివృద్ధి చేయబడుతుంది. దీని ప్రాథమిక దృష్టి సౌకర్యవంతమైన క్యాబిన్, ఆధునిక సాఫ్ట్వేర్, హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ మరియు డిజిటల్ డ్రైవింగ్ అనుభవంపై ఉంటుంది. అంటే కారులో కూర్చునే ప్రతి ఒక్కరూ ఏదో ఒక లగ్జరీ టెక్నాలజీ లాంజ్లో కూర్చున్నట్లు అనుభూతి చెందుతారు. అంతేకాదు, కొత్త వ్యూహంలో భాగంగా ప్లాట్ఫామ్ మార్చడం వల్ల ఒక పెద్ద ప్రయోజనం ఏమిటి అంటే కంపెనీ ఇప్పుడు తన ప్రొడక్షన్ మోడల్ను గతంలో కంటే మరింత పరిణితి చెందిన టెక్నాలజీతో సిద్ధం చేయగలదు. ఇప్పటికే నిరూపితమైన గ్లోబల్ ఈవీ ఆర్కిటెక్చర్ను ఉపయోగించడం వల్ల ఇంజనీరింగ్ సమయం తగ్గడమే కాకుండా ప్రపంచ స్థాయి సేఫ్టీ మరియు ఎలక్ట్రానిక్ సిస్టంలను వేగంగా అమలు చేయవచ్చని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ కారు యొక్క అసలైన స్పెసిఫికేషన్లు లాంచ్ సమయంలోనే బయటకు వస్తాయి. కాబట్టి బ్యాటరీ సామర్థ్యం, రేంజ్ మరియు ఛార్జింగ్ సమయం వంటి వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. అందుకే వీటిపై ప్రస్తుతానికి అంచనాలు మాత్రమే వేస్తున్నారు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు క్షుణ్ణంగా గమనిస్తే టాటా మోటార్స్ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల కంపెనీగా తన స్థానాన్ని బలపరుచుకుంది. నెక్సాన్ ఈవీ, టియాంగో ఈవీ, పంచ్ ఈవీ మరియు కర్వ్ ఈవీ వంటి మోడళ్లు కంపెనీకి బలమైన పునాదిని ఇచ్చాయి. ఇప్పుడు అవిన్యా ద్వారా కంపెనీ భారత్ మార్కెట్లో ప్రీమియం ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో కూడా తనదైన ముద్ర వేయాలని చూస్తుంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో విదేశీ కంపెనీల ఆధిపత్యం ఉంది. అవిన్యా గనక విజయవంతమైతే ఒక భారతీయ బ్రాండ్ నేరుగా అంతర్జాతీయ ప్రీమియం ఈవీ తయారీదారులకు సవాలు విసరడం మనం మొదటిసారి చూస్తాం. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే అవిన్యా కేవలం భారతదేశం కోసం మాత్రమే తయారు చేయడం లేదు. భవిష్యత్తులో దీనికి సంబంధించిన కొన్ని మోడళ్లను అంతర్జాతీయ మార్కెట్లో కూడా విడుదల చేసే అవకాశం ఉందని టాటా మోటార్స్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. అంటే భారతదేశంలో అభివృద్ధి చేసిన సాంకేతికత మరియు డిజైన్ ప్రపంచ స్థాయి వినియోగదారులకు అందుబాటులోకి రావచ్చు. సో ఇది గనక జరిగితే ఇది కేవలం టాటా మోటార్స్కే కాక మొత్తం భారతీయ ఆటోమొబైల్ రంగానికి ఒక గొప్ప మైలురాయి అవుతుంది. ఇప్పుడు డిజైన్ విషయానికి వస్తే కాన్సెప్ట్ మోడల్ ద్వారానే కంపెనీ పాత ఆలోచనల నుంచి బయటకు వచ్చిందని నిరూపించింది. పెద్ద గ్లాస్ ఏరియా, ప్రశాంతమైన క్యాబిన్, ఆధునిక LED లైటింగ్, మినిమలిస్ట్ ఇంటీరియర్ మరియు డిజిటల్ కంట్రోల్ సిస్టంలు రాబోయే రోజుల్లో కార్ల అనుభవం పూర్తిగా మారబోతుందని సూచిస్తున్నాయి. ప్రొడక్షన్ మోడల్లో కొన్ని మార్పులు రావడం సహజమే అయినా కాన్సెప్ట్ కారులోని ప్రధాన డిజైన్ అంశాలను అలాగే ఉంచుతారని ఆశిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా అడుగులు వేస్తుంది. కాలుష్యాన్ని తగ్గించడానికి, ఇంధన ఆధారపడడాన్ని తగ్గించడానికి మరియు స్వచ్ఛమైన ఇంధనాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు కొత్త విధానాలను అమలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో టాటా అవిన్యా లాంటి ప్రాజెక్టులు కేవలం ఒక కారు మాత్రమే కాకుండా భారతదేశ సాంకేతిక సామర్థ్యానికి, భవిష్యత్తు దిశకు ఒక ప్రతీకగా మారవచ్చు. ఫైనల్గా ప్రస్తుతానికి ఒక అతిపెద్ద వార్త ఏంటంటే కంపెనీ అవిన్యా ప్రాజెక్ట్ కోసం కొత్త సాంకేతిక వ్యూహాన్ని ఎంచుకుంది. ఇప్పుడు ఒక బలమైన, ఆధునిక మరియు గ్లోబల్ స్థాయి ప్రొడక్షన్ మోడల్ను సిద్ధం చేయడమే టాటా లక్ష్యం. రాబోయే నెలల్లో టెస్టింగ్, డిజైన్
మరియు లాంచ్కు సంబంధించిన కొత్త వివరాలు బయటకు వస్తున్న కొద్దీ టాటా అవిన్య నిజంగా భారతీయ ఈవీ మార్కెట్ రూపురేఖలను మార్చగలదా లేదా అనేది స్పష్టమవుతుంది. టాటా తన ప్రణాళిక ప్రకారం అత్యుత్తమ సాంకేతికత, ప్రీమియం క్వాలిటీ మరియు అందుబాటు ధరల మధ్య సరైన సమతుల్యతను సాధించగలిగితే రాబోయే సంవత్సరాల్లో అవిన్య భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో అత్యంత చర్చనీయాంశమైన లాంచ్ కావచ్చు. అందుకే ప్రజెంట్ అందరి చూపు టాటా మోటార్స్ చేయబోయే తదుపరి అధికారిక ప్రకటనపైనే ఉంది. అక్కడ ఈ బహుళ నిరీక్షిత ఎలక్ట్రిక్ కార్ ఫ్యూచర్లు, లాంచ్ టైం లైన్ మరియు ఇతర ముఖ్యమైన వివరాలు బయటపడే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, రాబోయే కాలం భారతీయ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చాలా కీలకమైనదిగా కాబోతుంది. ఎందుకంటే టాటా అవిన్య నిజంగా భవిష్యత్తు భారతీయ ఎలక్ట్రిక్ కారుగా నిలుస్తుందా లేదా మార్కెట్ పోటీ దీనికి కొత్త సవాళ్లను విసురుతుందా? దీనికి సమాధానం కాలమే చెప్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.